హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే కీ లిస్ట్ అనే ఆప్ కోడ్ గురించి చూద్దాం. ఓకేనా. సో ఇప్పటివరకు డిఫరెంట్ ఆప్ కోడ్స్ చూసాం. ఈ కీ లిస్ట్ అనే ఆప్ కోడ్ ఎందుకు యూజ్ చేస్తా అంటే టు పాస్ కీ ఫీల్డ్స్ అన్నట్టు. సింపుల్గా ఏదైనా ఒక ఫైల్లో ఉన్న డేటాని కీ ఫీల్డ్ని బేస్ చేసుకుని యాక్సెస్ చేయాలంటే కీ లిస్ట్ యూజ్ చేస్తాం. సో కీ లిస్ట్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందో మెయిన్గా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫైల్ ఉందండి. ఓకేనా. సో మనకు ఒక ఫైల్ ఉంటే సో ఇప్పుడు ఇందులో మల్టిపుల్ కీ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి. ఓకేనా. సో మల్టిపుల్ కీ ఫీల్డ్స్ ఉంటే మనం ఏంటి మల్టిపుల్ కీ ఫీల్డ్స్ మనం పాస్ చేయలేం. సో జనరల్గా మనకు ఎలా తెలుసు కీ ఫీల్డ్ని ఎలా యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది కీ ఫీల్డ్ అనుకోండి. నేమ్ సెట్ ఎల్ఎల్ ఫైల్ నేమ్ ఆర్ రికార్డ్ ఫార్మాట్ నేమ్. సో ఇలా ఇస్తాం మనం. సో ఒక కీ ఫీల్డ్ ఉంటే ఓకే, బట్ 2 కీ ఫీల్డ్స్ ఉంటే మనం ఎలా ఇస్తాం. సో అది పాసిబుల్ కాదు కాబట్టి మనకి కీ లిస్ట్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చిందన్నమాట. ఈ కీ లిస్ట్ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేస్తామంటే సో సింపుల్గా మనం సో ఆప్ కోడ్లో కీ లిస్ట్ అని ఇస్తాం. ఓకేనా. కీ లిస్ట్ ఇస్తే దానికి ఒక నేమ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ K1 అనేది ఇచ్చాం. సో ఈ కీ లిస్ట్ నేమ్ K1 అనమాట. సో అప్పుడు ఏంటంటే ఈ నేమ్ దగ్గర సింపుల్గా K1 అని ఇస్తాం. ఇంతే అనమాట. సో ఈ కీ లిస్ట్ నేమ్ ఏమి ఇచ్చాం K1. సో ఈ K1 బేస్ చేసుకుని పాయింటర్ అనేది సెట్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ కీ లిస్ట్లో కీ ఫీల్డ్ అని చెప్పి ఏవైతే కీ ఫీల్డ్స్ ఉన్నాయో అవి ఇస్తాం అనమాట. నెంబర్. ఆ తర్వాత ఏంటి ఇంకో కీ ఫీల్డ్ నేమ్. ఇవే కదా మనకున్న కీ ఫీల్డ్స్ ఇక్కడ. సో చూడండి నెంబరు నేమ్. సో ఇలా మనం కీ లిస్ట్ అనేది డిఫైన్ చేస్తాం. సో ఈ కీ లిస్ట్ నేమ్ని యూజ్ చేసుకుని పాయింటర్ సెట్ చేస్తాం. మిగతా ఏ అయితే ఆపరేషన్ మనం చేయాలనుకుంటున్నాం ఫైల్ మీద ఆపరేషన్స్ అనేవి చేసుకుంటూ వెళ్తాం. ఇది ప్రాసెస్ అనమాట. సో దానికోసం ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ ఉంది, అది ఒకసారి చెక్ చేద్దాం. సో చూడండి. సో ఫస్ట్ ఏంటి మనం ఏ ఫైల్ని అయితే రీడ్ చేయాలనుకుంటున్నామో డేటా ప్రాసెస్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ని రీడ్ చేస్తున్నాం. ఓకేనా. సో టేక్ ఎఫ్. సో చూడండి ఫైల్ని డిఫైన్ చేస్తాం. PF2020 ఫైల్ అనేది ఇన్పుట్ మోడ్లో ఇచ్చాను. ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్. సో ఫైల్ ఏంటి ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్. ఫైల్లో కీ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి కీ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ డిఫైన్ చేయాలి. సో డిస్క్ ఇచ్చాను. ఆ తర్వాత ఏం చేశాను సో ఇవి రెండు వదిలేండి. ఈ అవైల్ ఆపరేషన్స్ రెండు వదిలేసాను ప్రస్తుతానికి. ఓకేనా. తర్వాత కీ లిస్ట్కి ఒక నేమ్ డిఫైన్ చేశాను. సో ఆపరేషన్ ఏంటి కీ లిస్ట్ అని ఇచ్చాను. తర్వాత ఏంటి మనకున్న కీ ఫీల్డ్స్ ఏంటి కీ ఫీల్డ్ నెంబరు. ఆ తర్వాత వచ్చేసరికి కీ ఫీల్డ్ నేమ్. ఇవి రెండు కాబట్టి ఈ రెండు డిఫైన్ చేశాను. ఆ తర్వాత ఏం చేశానో చూడండి. సో సింపుల్గా ఏదైతే కీ ఫీల్డ్ ఉందో ఆ కీ ఫీల్డ్తో సెట్ ఎల్ఎల్. సో ఏది రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇచ్చాను ఆ ఫైల్ది. కావాలంటే అది కూడా చూడండి EF2020. సో చూస్తే రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఏంటి స్కూల్ డేటా. సో అదే నేమ్ నేను ఇచ్చాను అనమాట. సో తర్వాత ఏం చేస్తున్నాను రీడ్ ఈక్వలెంట్ రికార్డ్సే కావాలి నాకు. ఓకేనా. ఈ ఫైల్లో ఉన్న ఈక్వల్ రికార్డ్స్ కావాలి. అంటే ఈక్వల్ రికార్డ్స్ ఉంటే అవి వస్తాయి, లేదు సింగిల్ రికార్డే ఉంటే ఆ రికార్డే వస్తుంది. ఎగ్జాక్ట్ రికార్డ్ ఇస్తుంది అన్నమాట. సో జనరల్గా రీడ్ అనేది ఎందుకంటే టు గెట్ ఆల్ ఈక్వలెంట్ రికార్డ్స్ ఇన్ దట్ ఫైల్ అనమాట. బట్ పర్టిక్యులర్ రికార్డు కావాలనుకోండి అప్పుడు చైన్ ఆప్ కోడ్ యూజ్ చేస్తాం మనం. ఓకేనా. సో చైన్ ఈక్వల్ టు సెట్ ఎల్ఎల్ ప్లస్ రీడీ అనమాట. ఓకేనా. వాట్ ఈస్ ది ఈక్వలెంట్ కమాండ్ ఫర్ చైన్ అని అడుగుతాడు. అదేంటంటే సెట్ ఎల్ఎల్ ప్లస్ రీడీ ఈక్వల్ టు చైన్. సో రీడీ యూజ్ చేస్తున్నాం చైన్ యూజ్ చేస్తున్నాం అనుకోండి మనం రీడ్ ఆప్ కోడ్ అనేది వాడమన్నమాట. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. సో రీడ్ చేస్తున్నాను స్కూల్ డేటా. డూ వెల్ నాట్ ఎప్పటి వరకు నాట్ ఎండ్ ఆఫ్ ఫైల్. సో ఫైల్ నేమ్ ఇచ్చాం. తర్వాత ఏంటి నెంబరు నేము డిస్ప్లే అడ్రస్ వీటిని డిస్ప్లే చేస్తున్నాను. తర్వాత మళ్ళీ సెకండ్ రికార్డ్ ఇంకోటి ఉందేమో చెక్ చేసుకోవడం మళ్ళీ రీడ్ చేస్తున్నాను. తర్వాత లూప్ని ఎండ్ చేస్తున్నాను అవైల్ ఆపరేషన్ చేస్తాను. సో ఇదనమాట. సో ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఈ కీ లిస్ట్ అనేది ఇక్కడే డిఫైన్ చేయాలా అంటే అదేం లేదు. ఈవెన్ మీరు ఇక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు. తర్వాత ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ దీని తర్వాత అయినా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఓకేనా. సో ఇన్ బిట్వీన్ లూప్ చేయొచ్చా అని అంటే లూపుల్లో మధ్యలో అలా చేయకూడదు అనమాట. ఓకేనా. అవి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మనం కీ లిస్ట్ డిఫైన్ చేసాం. ఇందులో ఫీల్డ్స్ కూడా ఇచ్చాం. ఈ ఫీల్డ్స్లో మనం డేటా ఇవ్వాలి కదా. సో దానికోసం నేనేంటంటే ఫస్ట్ ఈ సి స్పెక్లో అవైల్ నెంబర్ 900 అని ఇచ్చా, నేమ్ రాజు అని ఇచ్చా. అసలు ఈ రికార్డ్ అనేది మన డేటాలో ఉందో లేదో చూద్దాం. సో దానికోసం రన్ కొరి స్టార్ అండ్ PF2020. సో ఇందులో చూస్తే మనకేంటి 100, 200, 300, 400, 500, 600. సో ఇప్పుడు మనం ఇచ్చే డేటా అనేది రెండు మ్యాచ్ అవ్వాలండి. మిస్ మ్యాచ్ అయితే డేటా రాదు, ఏదో గార్బేజ్ డేటా రాదు సమ్ టైమ్. సో ఇదనమాట. సో అదే స్క్రీన్ షాట్ తీసాను ఇక్కడ చూడండి. సో 100, 200, 300, 400, 500 బస్ వంతు ఈవెన్ ఇదనమాట మనకున్న డేటా. సో మీరు చెక్ చేస్తే నేనేమి ఇచ్చాను 900 రాజు అని ఇచ్చాను. సో ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేద్దాం. ఫైల్ చేస్తున్నాను.
సో 14 కంపైల్ చేసి కాల్ చేస్తాను. కాల్ చేసినప్పుడు చూడండి, ఎర్రర్ క్రియేటెడ్ వాజ్ డిటెక్టెడ్ ఇన్ ది ఫైల్ pf 2020. సో ఎందుకు ఎర్రర్ వచ్చిందో చూడండి. సో చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ ఎర్రర్ వాజ్ డిటెక్టెడ్ ఇన్ ది ఫైల్ చెక్ అన్మానిటర్ స్టేట్మెంట్ 16. సో ఇన్స్ట్రక్షన్, సో 16 దగ్గర ఎర్రర్ వచ్చింది. సో ఈ ఎర్రర్ మీరు కావాలంటే ఎలా చూడొచ్చు అంటే స్పూల్ ఫైల్లో చూడొచ్చు. అంటే ఎర్రర్ అంటే ఇది రన్ టైం ఎర్రర్ అండి, ఎర్రర్ చూపించదు మీకు ఇది. సో ఈ ఎర్రర్ మీరు చూడాలి అంటే ఎర్రర్ లైన్ 16 ఏదో చూపించాడు కదా, ఆ లైన్ చూడాలంటే స్పూల్ ఫైల్లోనే చూడాలి. సో చూడండి, లైన్ నెంబర్ 16 చూడండి, ఇది ఈ రీడ్ ఆపరేషన్ దగ్గర ఎర్రర్ వస్తుంది. ఎందుకు రీడ్ ఆపరేషన్ దగ్గర ఎర్రర్ వస్తుందంటే మనం ఇచ్చిన డేటా అనేది ఈ ఫైల్లో లేదు, అందువల్ల ఇది రీడ్ అనేది చేయలేకపోతుంది, అందుకని ఎర్రర్ వస్తుంది. సో ఆ ఎర్రర్ని మనం చూద్దాం ఎలా అంటే డీబగ్లో చూద్దాం. 14 F10 సో ఓకే, strdbg rpg06 take f4 yes. సో ఇది కూడా ఎస్ పెట్టాలంటే మనం మ్యాక్సిమం ఎస్ పెడతామండి, ఎందుకంటే ఇది ప్రొడక్షన్ రిలేటెడ్ కాదు కాబట్టి ఎస్ పెడతాం. బట్ రియల్ టైంలో ఏంటంటే ప్రొడక్షన్ ఫైల్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి సో ఏంటి అప్డేట్ ప్రొడక్షన్ ఫైల్ అనేది ఇది నోలో పెట్టి చేస్తాం. సో కావాలనుకుంటే ఇది ఎస్ పెట్టుకోవచ్చు, బట్ రియల్ టైంలో మాత్రం ఇది నోలోనే ఉంచాలి. ఓకేనా. సో కావాలంటే ఇక్కడ నో పెట్టండి, ఏం చేంజ్ అయ్యి ఉండదు అన్నమాట. మీరు చెక్ చేయాలంటే చెక్ చేయండి అది. ఓకే, ప్రస్తుతానికి నేను నో పెట్టే చూస్తున్నాను, చూద్దాం. సో ఫైల్స్ అనేవి ప్రొడక్షన్ ఫైల్స్ అనేవి అప్డేట్ అవ్వు, బట్ ఇక్కడ మన ప్రొడక్షన్ సిస్టమ్ లేదు కాబట్టి ఎస్ పెట్టినా నో పెట్టినా ఏం చేంజ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో చూద్దాం, డీబగ్గర్లో మనం చూస్తే కరెక్ట్గా అవుతుంది. సో డీబగ్లోకి వచ్చాం, F10 తీసుకున్నాను. సో బ్యాక్ వచ్చాను, కాల్ చేస్తాను. కాల్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నాం. సో ఇప్పుడు చూడండి, F10 తీసుకున్నా. సో ఈ వాల్యూస్ అసైన్ అయ్యింది. సో ఇప్పుడు చూడండి, నెంబర్ ఎంత ఉంది, 900 ఉంది. ఓకే. సో నేమ్ ఎంత ఉంది, F11 తీసుకుంటే మనకు ఆ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో రాజు ఉంది, ఇది ఓకే. ఇప్పుడు కీ లిస్ట్ ఇది కదా కీ లిస్ట్ నేమ్. సో ఇందులో వాల్యూస్ ఏమున్నాయి చూడండి, ఇందులో కూడా 900 ఉంది. సో ఇందులో వచ్చేసరికి ఇందులో కూడా రాజు ఉంది, బట్ ఆ డేటా అనేది ఇందులో లేదు. కావాలంటే మనం చూసాం ఫైల్లో ఉన్న డేటా ఇది. సో అదేమవుతుంది, పాయింటర్ ఎక్కడ సెట్ చేయాలో తెలియక ఇక్కడికి వచ్చి ఫెయిల్ అవుతుంది. సో చూడండి, సెట్ వెళ్ళాలి పాయింటర్స్, ఎక్కడ పాయింటర్ అనేది సెట్ అయింది, ఎక్కడో సెట్ అయింది బై డిఫాల్ట్, బట్ ఎక్కడనేది తెలియదు. సో ఇప్పుడు చూడండి, రీడ్ చేస్తున్నాం, F10 ఇచ్చాం. చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ ఎర్రర్ వాజ్ డిటెక్టెడ్. ఇక్కడ లైన్ నెంబర్ ఎంత ఉంది, 12. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎర్రర్ వచ్చింది, F1 తీసుకున్నాం. ఆ తర్వాత F10 తీసుకున్నాం. ఆ తర్వాత ఏంటి, షిఫ్ట్ F6 తీసుకున్నాం. తీసుకుంటే చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ ఎర్రర్ చూడండి, ఎక్స్పెక్టెడ్ ఎట్ లైన్ నెంబర్ 12. సో చూడండి, సో ఈ లైన్ నెంబర్ 12 దగ్గర ప్రస్తుతానికి ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు F10 తీసుకున్నాం, అగైన్ F10 ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేస్తే చూడండి, సో ఈ లైన్లో మనకి ఎర్రర్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ F1 తీసుకోండి. సో F1 తీసుకున్న తర్వాత F10 ఇవ్వండి, ఆ తర్వాత షిఫ్ట్ F6 ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఫంక్షన్ చెక్, బట్ మనకు ప్రోగ్రామ్లో చూస్తే ఇక్కడ 12 అనే లైన్ దగ్గర ఎర్రర్ అని ఫస్ట్ చూపించింది, బట్ ఇప్పుడు ఎక్కడ చూసింది 16. ఈ 16 లైన్ మనం ఎక్కడ చూసాం, స్పూల్ ఫైల్లో చూడొచ్చు అన్నమాట. సో అది మనం రియల్ టైంలో రాసే కోడ్లో మనకు ఒకలా ఉంటుంది, బట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ లైన్ నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. అది ఎక్కడ చూడొచ్చు అంటే స్పూల్ ఫైల్లో ఉంటుంది అన్నమాట, డీబగ్. ఓకేనా. సో ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మనం ఇచ్చిన డేటా అనేది అందులో లేదు. సో అందువల్ల ఏమవుతుందంటే సో ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా రెక్టిఫై చేద్దామంటే ఎగ్జిస్టింగ్ డేటా ఇద్దాం. సో ప్రస్తుతానికి 300 సాగరిద్దాం. 300 సో అగైన్ చూడండి, సాగర్ అని క్యాప్స్ ఇచ్చాను నేను, బట్ మనకున్న డేటా స్మాల్ అనమాట. ఈ సాగర్ అనే స్మాల్. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఈవెన్ ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఫైల్ ఐ థింక్ ఫైల్ చేసాం. అందుకని డివిజీ సో ప్రోగ్రామ్ చేస్తున్నాను. డేటా ఎంత, 300 కదా, 300 సో కంపైల్ చేస్తున్నాను అగైన్. సో ఈసారి నార్మల్గా కాల్ చేసాను. సో చూడండి 400. సో చూడండి, గార్బేజ్ వాల్యూ వస్తుంది. మనం ఇచ్చింది ఎంత, 300, మనకు కావాల్సిన సాగర్, బట్ ఇక్కడ ఏమొస్తుంది, ఏదో డిఫాల్ట్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే సాగర్.
సో స్మాల్లో ఇచ్చాను, ఫైల్ చేస్తున్నాను 14. సో కాల్ చేశాను. సో ఇప్పుడు ఏమొచ్చింది 300 వచ్చింది, సాగర్ వచ్చింది. సో ఇదనమాట బీజేటీ. సో ఇలా వస్తుంది మనకి ఎగ్జాక్ట్ రికార్డ్స్. సో ఇప్పుడు ఏంటి, సో రీడ్ ఈ కాకుండా మనం ఏమిద్దామంటే చైన్ ఇద్దాం. చైన్ ఓకేనా, చైన్ స్కూల్ డేటా. సో ఇప్పుడు ఏంటి మనకి ఈ రీడ్ ఆపరేషన్ అవసరం లేదు. ఓకే తీసాం. ఇప్పుడు ఏమిస్తాము, ఇఫ్ ఫౌండ్. సో ఈ ఫైల్లో ఫౌండ్ అయితే మనకి ఈ డేటా డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, సో లేదు అనుకోండి ఎల్స్. ఓకేనా, సో ఎల్స్ అయితే ఏంటి, డిస్ప్లే. ఏం డిస్ప్లే అవ్వాలి, నో డేటా. సో నో డేటా అని డిస్ప్లే అవ్వాలి. ఆ తర్వాత ఇఫ్ లూప్, ఇఫ్ కండిషన్ అనేది ఎండ్ చేద్దాం, ఎండ్ ఇఫ్. సో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఎగ్జిస్టింగ్ డేటా, ఈ డేటాతోనే చెక్ చేద్దాం. ఫైల్ చేస్తున్నా 14 వచ్చింది. Sender name or indicator is not defined. Expectation contain operation that is not defined. రెండు ఒకే లైన్ అవుతాయి. The name font. chain font. ఓకే, సో చైన్ ఆపరేషన్ రీడ్ అనేది కామెంట్ చేస్తాం. ఓకే, ఇఫ్ ఫౌండ్ ఇన్ దిస్ పర్సంటేజ్ ఫౌండ్ ఇన్ ఫైల్ నెంబర్ డిస్ప్లే నేమ్ ఇవి చేయాలి. సో ఎల్స్ అయితేనేమో ఇది నో డేటా అని రావాలి, అండ్ ఇఫ్. ఓకే ఇప్పుడు ఫైల్ చేద్దాం. సో నో ఎర్రర్. కాల్ చేశాను, కాల్ చేస్తే ఏంటి ఆ డేటా ఉంది కాబట్టి ఆ డేటా వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేటా లేదనుకోండి, సో ఇప్పుడు ఏమి ఇస్తున్నానంటే సాగర్ అని ఇచ్చాం. ఫైల్ 14 కాల్ చేసాం. సో నో డేటా. ఎందుకు, మనం ఇచ్చింది సెకండ్ నేమ్ అనే కీ ఫీల్డ్ ఏమి ఇచ్చాము, క్యాప్స్లో ఇచ్చాము. సో అందువల్ల నో డేటా. సో ఇలా అనమాట కీ ఫీల్డ్ని యూజ్ చేసి డేటా అనేది ఎలా యాక్సెస్ చేస్తామంటే ఇది. సో కీ లిస్ట్ అనేది ఇదన్నమాట, ఎలా ఇస్తాం. ఓకేనా, ఈ ఫీల్డ్స్ అనేవి డేటా ఎలా ఇస్తాం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే పీ లిస్ట్. ఓకేనా, పీ ఫీల్డ్ అంటే పీ లిస్ట్ అంటే ఏంటి, పారామీటర్ పాస్ చేయడం ఎలా చేయాలి. సో అవన్నీ చూద్దాం అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.